లాస్ట్ టైం వాలి ఫీచర్స్ ఉంటాయండి ఆయన జాతకానికి. ఎవరైతే లాస్ట్ టైం మీరు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారిది వాలి జాతకం లాంటిది, అవతల వాలి ఏ తరహాలో ఎదుటివారి శక్తిలో సగం లాగేస్తారో, బలం లాగేస్తారో, జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహా జాతకం అన్నారు. ఇందులో అదే సార్, అంటే నేను చెప్తున్నాను కదండి, వాలి ఈ అంటే గారు అంటే ఆయన యుద్ధం జరిగితేనే ఆయన అవతల వాళ్ళ శక్తిని లాగుతారండి. జనరల్గా ఎదురుగా వచ్చిన వాళ్ళు లాగరు. అదే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఎదుటి వాళ్ళ శక్తి సగం కోల్పోవడంతో సమానం. అది మనం ఏంటి సెంట్రల్ నుంచి జరిగిన ఆయన మీదకి వచ్చిన ఎలిగేషన్స్ లో, బట్ ఆయనతో ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు యుద్ధానికి. అవును సార్, బీజేపీ కూడా వస్తుంది. మరి మూడు శక్తుల్ని ఆయన సగానికి లాగేయగలుగుతారు సార్. అందుకే మనకు చూడండి, నాతో పాటు కూడా చాలామంది ఆస్ట్రాలజర్స్ కంటిన్యూగా ఆయన ఉంటారన్నారు. బట్ కంటిన్యూగా ఉండడానికి ముందు ఆయనతో యుద్ధం అనేది జరగకుండా ఉండడం అనేది జరగదు. ఎందుకంటే నేను అకల్ట్ సబ్జెక్ట్లో ఏదైతే చూస్తున్నానో, మనకి ఫ్రంట్ ఆఫ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, బ్యాక్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం. మీకు వరాహి అమ్మవారి యొక్క ప్రక్రియలు ఈ మధ్యకాలంలో ఎక్కువ పార్టీ వాళ్ళందరూ చేయడం మనం చూస్తున్నాం. దానికి కారణం కూడా నేను అకల్ట్ ఫామ్లో ఒక మాట చెప్పాలి. మనం రాహుని వరాహి అమ్మవారి యొక్క శక్తిగా చూస్తాం. ఎప్పుడైతే రాహువు గురువు ఇంట ప్రవేశించేటప్పటికి 12వ స్థానంలో ఆధ్యాత్మికతలో ఆవిడ శక్తి భూమి మీదకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ ఫోర్సెస్ని ఎక్కువ వాడుకుంటున్నారు. ఇప్పుడు అకల్ట్ ఫోర్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తక్కువ. జాతకరీత్యా అనండి, ఆయన అంటే ఆయన ఇంతకుముందు ఆయన మనం అబ్జర్వ్ చేసినట్టయితే. బట్ ఈ మధ్యకాలంలో ఆయన చేయడం, ఆయనతో ఇప్పుడు స్పిరిచువల్ పార్టీ అని బీజేపీ సెంట్రల్లో ఒక అంటే కంట్రీలోనే ఒక అందరి మనసుల్లో ఒక చిరస్మరణీయమైన సంఘటనలు సృష్టించి మళ్ళీ వీళ్ళతో జాయిన్ అవ్వడం అనేది ఒక రకమైనటువంటి అకల్ట్లోనే ఒక డిఫరెంట్ క్లైమేటికల్ కండిషన్ క్రియేట్ చేస్తుంది. ఆ పరిస్థితిలో అంత శక్తివంతమైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో కలిస్తే వీళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది కదా. యాడ్ ఆన్తో పాటు అదే చెప్తున్నానండి, శని గురువు ఇంట ప్రవేశించినప్పుడు ప్రజలు మతాన్ని అనుసరించి మతానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళని ప్లస్ వాళ్ళకి అంటే ఆర్థిక సపోర్ట్ని చూసుకుంటారు తప్ప శని బలాన్ని కోల్పోతాడు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత వచ్చిందనుకోండి, శ్రామికులకి దేవుడే ఇస్తాడని చెప్పి మనం అలాగా అంటే మందిరాల చుట్టూ లేకపోతే ఆధ్యాత్మిక విషయాల్లో లేదా ఆధ్యాత్మిక వ్యక్తులకి సమ్మోహనం చెంది ఉండడం జరుగుతుంది. అంటే శని యొక్క లక్షణాన్ని కోల్పోయి గురు లక్షణం యొక్క దారిని ఎంచుకుంటారు. ఓకే, అది ఇప్పుడు సెంట్రల్లో జరుగుతుంది ఆల్రెడీ. మనం అకల్ట్ ఫామ్లో మాట్లాడితే స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు సనాతన ధర్మం అనే యుద్ధం వరకు ప్రతి శని యొక్క కదలికల మీదే డిసైడ్ చేస్తున్నారు. అలాగే మనం గమనించే మన స్టేట్లో కూడా ఇప్పుడు ఈయనకి అకల్ట్ ఫోర్స్లో అంటే ఒక మతపరమైన సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి యాడ్ అయింది. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ గురువు గారితో ఉన్నటువంటి కమిట్మెంట్ అవన్నీ కూడా వైజాగ్ నుంచి వాస్తురీత్యా కూడా ప్లాన్ చేసి అట్నుంచి కూడా బలమైన ఫోర్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు వాలి జాతకంతో కంపేర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం కావాలి. ఇప్పుడు యుద్ధం వస్తేనే ఆయన సగం శక్తి లాగగలరు. ఒక యుద్ధం లేకుండా బీజేపీ, టీడీపీ, జనసేన ఆయన ఏం చేయలేడు. అది ఏం చేయలేదు. ఇప్పుడు రేపు వచ్చేది యుద్ధమే కదండి, అంతకు భిన్నమైన వాతావరణం అయితే కంపల్సరీగా యుద్ధ వాతావరణం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే లగ్నాధిపతి కృత్తికలోకి వెళ్తున్నారు. కృత్తిక యుద్ధం వల్ల రాజ్యం, అంటే యుద్ధం కత్తి పట్టందే రాజ్యం దొరకదు అన్నట్టు. అంటే కంప్లీట్గా ఫోర్సెస్ అనేవి కంప్లీట్గా యుద్ధ వాతావరణాన్ని లేదు కాబట్టి బ్యాలెటే కదా యుద్ధం. బ్యాలెట్ అంటే సార్ బ్యాలెట్తో పాటు అది వాతావరణం కూడా ఎలాంటిదంటే ముగ్గురిని ఢీకొట్టాలంటే ఐడియాలజీలో అవునండి, వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు, సైన్యం ఇవన్నీ కూడా పవర్ఫుల్ యోగాలు ఉన్న వాళ్ళని దించడం జరగాలి. ఇప్పుడు సెంటిమెంట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నార్త్ ఈస్ట్ రీజన్ నుంచి ఆయన ప్రచారం స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు కూడా అంటే ఇప్పుడు మన తెలుగుదేశం నుంచి గమనించినట్టయితే ఫేమ్ కాకుండా కూడా ఒక అకల్ట్ ఫోర్సెస్ కావాలి కాబట్టి మతపరమైన శక్తి ఉన్న పార్టీనే యాడ్ ఆన్ చేసుకున్నారు. ఓకే, అంటే తెలుగుదేశం చాలా స్ట్రాటజిక్గానే స్ట్రాటజిక్గానండి మనం గమనించవచ్చు సార్. ఎందుకంటే ఆయనకు కూడా నాయుడు గారికి కూడా మంచి సజెషన్స్ ఉన్నాయండి. ఆయన క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ పూజా విధానాలు ఎక్కువ కనిపించాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ ఉంటున్నాయి. ఆయన ఓవరాల్ కెరీర్లో మనం ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చూసింది చాలా తక్కువ. అందుకే రీసెర్చ్ పాయింట్లు ఏంటంటే అకల్ట్ ఫామ్ని అందరూ తీసుకుంటున్నారండి. అంటే
పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా యజ్ఞాల హోమాలు చేయించారు. వారాహి అమ్మవారి యాగాలు చేయించడం మనం చూసాం లాస్ట్ ఇయర్. ఉపాసన కూడా నడుస్తుంది. ప్లస్ ఆయన వెనకాతలు కూడా గట్టి అయిన ఒక ఫామ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన కూడా మన నేను లాస్ట్ ఇయర్ కూడా అన్నాను, ఆయన రేస్లో ఉండరండి ఎవరితోనే మెర్జ్ అయ్యేదని. బట్ అది కూడా మనం ప్రాక్టికల్గా ఇప్పుడు చూడొచ్చు. అంటే ఆయన కేంద్ర రాజకీయాల్లోనే ఆయన కన్ఫైన్ అవుతారా? కేంద్ర రాజకీయాలకు మాత్రం తప్పకుండా ఇప్పుడు ఇంకా అంతే సార్. ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ కూడా ఏంటంటే బలమైన పార్టీలు రెండు, అంటే మన స్టేట్లో చూసుకున్నట్టు ఈ రెండు కూడా ఇప్పుడు ఎవరితోనైతే ఢీ కొడుతున్నాయో అతనికి ఒక 10 ఏళ్ల రాజయోగాన్ని పట్టించడానికి అన్నట్టే చెప్పుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేది ఒక స్క్రాచ్ ఫుల్ డిస్టర్బెన్స్ లాంటిది. నేను లాస్ట్ టైం కూడా అన్నాను, మధ్యంతరానికి ఎక్కువ ఏపీకి అవకాశం ఉంది. అది ట్రాన్సిట్ వైజ్ అవనివ్వండి, అకల్ట్ ఫోర్సెస్ వైజ్ అవనివ్వండి. అంటే చరిత్రలో ఇలాంటి గోచారం జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు ఏపీ కూడా చవి